ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు, మంచిగా ఉందమ్మా. అంటే ఏ విధంగా మంచిగా ఉందో, ఎట్లా నచ్చింది? అంటే ఇప్పుడు బస్సులు కొందరికి లేడీస్ అయితే పర్వాలేదు, మగవాళ్ళకైతే ఇబ్బంది ఉంది. వాళ్ళు కూర్చుంటూ మేము నిలబడుతున్నాం పైసలు ఇచ్చి. మరి ఉంచితే మంచిగా ఉంటుందా, తీసేస్తే మంచిగా ఉంటుందా? తీసేయాలి, ఎందుకు తీసేదే బెటర్. అంటే మరి ఒకవేళ కొందరికి మాత్రమే పెట్టాలి అంటే ఏ ఏజ్ లిమిట్ వాళ్ళకి పెడితే బాగుంటది, ఎవరికి పెడితే బాగుంటది? బస్సు ఫ్రీ తీసి అందరు సేఫ్ ఉంటారు, ఆ, అందరు నిమ్మలంగా బస్సులో అసలు ఫ్రీగా పెట్టాలంటే ఏం ఫ్రీగా పెడితే మంచిగా ఉంటుంది? దాకా ఖర్చు చేస్తున్నారు లేడీస్, మగవాళ్ళు నిలబడి పోతున్నారు పైసలు ఇచ్చి. మరి ఏ పథకాలు ఫ్రీగా పెడితే మంచిగా ఉంటాయి అంటారు? పథకాలు అంటే ఇక కళ్యాణం కళ్యాణ లక్ష్మి పెట్టాలి, అది ఇస్తా అంటుండు కదా తులం బంగారం ఇచ్చి. ఆయన మొక్కం ఉమ్, వెయ్యరు. కానీ పని అప్పుడు ఓట్ల కోసం 99 అంటాం మనం, ఆ, కాదు చేస్తాడేమో ముందు ముందు, కొత్త ప్రభుత్వం కదా చేస్తాడేమో. అయితే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూసినారు, రేవంత్ రెడ్డిది 10 ఏళ్ల సంవత్సరం నుంచి పరిపాలన చూస్తున్నారు. ఆయన ఆయనకి అంటే ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ తాత నాన్న కేసీఆర్ ఉన్నాడు, ఉమ్, ఆయనకు అనుభవం ఉంది. ఈయన కొత్తగా వచ్చిండు, కొత్త సంవత్సరం అంటే ఆయన కూడా ఎమ్మెల్యే చాలా సంవత్సరాలు చేశాడు సార్. చేసింది, కానీ ఈయన తక్కువ కదా, ఆ, ముందు ముందు చేస్తాడేమో. ఆ. ఉంటేనే బెటరు, కొత్తగా కదా, ఉంటేనే బెటర్ 100%.